హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా అని చెప్పాను. అవేంటంటే చిక్కుడుగాయను టమాటా అండి. ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకున్నాను. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం అంత కరివేపాకు కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలు ముందుగానే ఒలిచి పెట్టుకున్నానండి. నేను పురుగులు ఏం లేకుండా తీసి మొత్తాన్ని చీల్చి పెట్టుకున్నాను. వాటర్లో వేసి కడిగి ఇలా కూరలో వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ మగ్గిపోయిన ఆనియన్స్లో వేసి వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేయనిచ్చాను. ఇలా ఒకసారి కలిపేసుకొని టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3-4 మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. వాటిని కూడా వేసి కలిపేసుకుంటున్నాను. కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి. తర్వాత మూత తీసి కొంచెం అంత వాటర్ కూడా వేసి కలిపుకుంటున్నాను మొత్తాన్ని. ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు వదిలేస్తే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనిలోనే కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఇది కూడా వేసేసుకొని కలిపేసుకుంటే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే.